అంటే మనకి ఇంకో దాంతో పాటు ఆ మెషిన్ కంటిన్యూస్ పని చేస్తాం కదా, మళ్ళీ దానికి రియేజెంట్స్ కొనాలి. ఒక్కొక్క టెస్ట్ కి మనకి వాడు రియేజెంట్స్ ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇవన్నీ ఇంపోర్టెడ్, ఇండియాలో ఏవీ లేవు ఇవి. సో ఇది వరల్డ్ #1 కంప్యూటింగ్ మెషిన్. స్పర్మ్ టెస్టింగ్ లో వరల్డ్ #1 లెన్సుక్ అని, దాంట్లో అడ్వాన్స్ మెషిన్స్ ఇవి. సో నాకు మళ్ళీ రికరెంట్ కాస్ట్ ఉంటుంది. చాలా మంది వస్తారు, సార్ చాలా కాస్ట్లీ ఉంది సార్. అరే బాబు, నువ్వు కాస్ట్లీ గురించి ఆలోచించావు. అక్యురేట్ టెస్ట్, ఇంతకంటే బెస్ట్ టెస్ట్ లేదు వరల్డ్ లా. ఇక్కడ ఏదో టెస్ట్ ఉందో అమెరికాలో కూడా చేసే ఇదే టెస్ట్. అంత మంచి టెస్ట్ మనకి అవైలబుల్ ఉన్నప్పుడు చేసుకున్నట్టు తప్పులేదు. నేను యంగ్స్టర్స్ అందరికి చెప్తాను సార్, సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కానీ ఒక్కసారి రండి చేసుకుంటే తప్పేముంది. ఇప్పుడు ఒక 5-10 వేలు ఖర్చు అవుతుంది, కానీ నువ్వు రెడీ ఉన్న వాళ్ళే తెలిసిపోతుంది కదా. రేపు నువ్వు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటావు, పెళ్ళి అయితే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటారు, 1 year వరకు కాదు. స్టార్ట్ IVF సెంటర్ ఉరకడమే, దాని ఉరుకుతారు. ఆడ చూసి పారామీటర్స్ బాగాలేవండి, వీ విల్ ప్లాన్ ఫర్ అన్ IVF. ఆ స్టెప్ ని క్యాన్సిల్ చేయొచ్చు మనం. సార్ మేము కూడా IVF స్పెషలిస్ట్, మేము కూడా IVF చేస్తాం, కానీ ఎవరికి అవసరమో వాళ్ళకే చేస్తాం. 99% అదే చేస్తాం, కానీ ఓన్లీ 1% ఆ కేటగిరీలో పడతారు. 99% ని మనం న్యాచురల్ కేటగిరీకి తీసుకురావచ్చు. 99% ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సార్, అంటే ఎందుకు తగ్గింది. కానీ ఒకటి, ఎనీ కైండ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ విల్ టేక్ టైం. 3 to 6 months ఓపిక కావాలి. ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. డాక్టర్ మందులు ఇవ్వగానే, ఇవాళ మందులు ఇవ్వగానే పెరగదు. చాలా మంది దగ్గరకు వస్తారు, మేము మందులు స్టార్ట్ చేస్తే 1 month స్పర్మ్ టెస్ట్ చేసుకుని వస్తారు, సార్ ఏం మార్పు లేదు సార్, తగ్గింది సార్. మేము రాసిన టెస్ట్ రిపోర్ట్, మీ మందులు స్టార్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ కనిపించడానికి 3 months కావాలి, 3 నెలలు. ఎందుకంటే ఒక సింగిల్ స్పర్మ్ తయారు కావడానికి మన బాడీలో, మేల్స్ బాడీలో 67 days to 90 రోజుల వరకు పడుతుంది. కొందరికి 67 రోజులు అవ్వచ్చు, కొందరికి 90 రోజులు అవ్వచ్చు. సో మేము ఎటువంటి మందులు రాసినా దాని ఎఫెక్ట్స్ కనిపించి 3 నెలల తర్వాతనే. ఇంకా 3 నెలల తర్వాత మేము ఇంకా 2 cycles తర్వాతనే అంటాం. అంటే 3 months లో కనిపించవచ్చు, లేకపోతే 6 months ఇస్ ద మాక్సిమం మనం తీసుకునే టైం లైన్. సో అంత మంచి ఛాన్సెస్ ఉన్నాయి, మనము వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకురావచ్చు న్యాచురల్ కన్సెప్షన్స్ లో. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఇంత ధైర్యం చేయవు. లేవు సార్. సార్ కార్పొరేట్స్ లో ఎట్లా, సింపుల్ లాజికల్ చెప్తాను. కార్పొరేట్స్ ఇట్లా అగైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఈ 30 లక్షల మెషిన్ వేసినా అంటే వాడు మినిమం 1.5 crores to 2 crores చేయాలని టార్గెట్ ఇస్తారు డాక్టర్ కి. అప్పుడు అవసరం లేకుండా టెస్ట్ అయిపోతుంది. సింపుల్ గా ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటి అన్ని డిఫరెంట్ సెంటర్స్ నుంచి మనకి రిఫరల్ చేస్తారు. ఎందుకంటే ఈ మెషిన్ ఎవరు ఎఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి అవసరం లేదు. మనది ఎక్స్క్లూజివ్ మేల్ ఫర్టిలిటీ కాబట్టి మనకి ఈ కేసెస్ పైన పెట్టవచ్చు. సార్ డబ్బులు పెట్టినా కానీ పేషెంట్ న్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్స్ లో అలా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. చేసినా గానీ మీరు అన్నట్టు అది మైండ్ లో ఉంటుంది, 1.5 crores తీయాలి దాని మీద అన్నట్టు. సో దట్స్ అ మేజర్ ప్రాబ్లం. డన్ సార్. సో సార్ ఇంకొకటి, ఇంతవరకు మేము సాఫ్ట్వేర్ వాళ్ళకే ఈ సమస్య వస్తుందని అనుకునే వాళ్ళం. లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే వేడి ప్రదేశాల్లో పనిచేయడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఉంటారు, బైక్ డ్రైవింగ్, వాటి టెస్టికల్స్ మొత్తం దాని మీదనే ఉంటాయి. అదొకటి. ఆటో డ్రైవర్, వాడు ఇంజిన్ మీదనే కూర్చుంటాడు ఆటో డ్రైవర్. వీళ్ళకి కూడా సమస్య ఉన్నా సార్? అంటే వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళందరికీ ప్రాబ్లమేనా? 100%. సింపుల్ లాజిక్ సార్. ఏంటంటే టెస్టిస్ వృషణాలకి మన బాడీ కంటే 2 degrees టెంపరేచర్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 30 ఉంటే అక్కడ 28 ఉండాలి టెంపరేచర్. నార్మల్ మనం చెప్పండి, టెంపరేచర్ ఇక్కడ కంటే టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ కాదు, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, హార్మోన్స్ తగ్గిపోతాయి, ఓవరాల్ సెక్షువల్ ఎఫెక్ట్. మెయిన్ వీళ్ళకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వచ్చేది ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, 0 అయ్యే ఛాన్సెస్ కూడా చూసినాను నేను. 0 అయిన ఛాన్సెస్ కూడా చూసినాను. నా దగ్గర ఇప్పుడు నేను వైజాగ్ ఇక్కడ అన్ని దగ్గర పేషెంట్స్ చూస్తాను. సో స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు, ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్ లో వర్క్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మన దీన్ని ఉంటే మన ఇటుక బట్టీల దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆ టెంపరేచర్ చాలా హై ఉంటాయి. ఇట్ విల్ చేంజ్ ది బాడీ, మన బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ మార్చేస్తాయి. సో దానివల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు 100% అవుతుంది. సో వీళ్ళకందరికీ మంచి ఈజీ ఛాన్స్, చిన్న చిట్కాలు. నార్మల్ గా ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయకండి. లాంగ్ డ్రైవ్ చేస్తే, అంటే లాంగ్ డ్రైవ్ అంటే మళ్ళీ లాంగ్ 1 hour కంటే ఎక్కువ చేయొద్దు. 1 hour తర్వాత ఆగండి, చిన్న బ్రిస్క్ వాక్ చేయండి, అండర్వేని సెట్ చేసుకోండి, కొద్ది బ్రీతబుల్ అవుతుంది. టెస్టిస్ లోకి టెంపరేచర్, ఎయిర్ ఫ్లో అవుతుంది. సో దానివల్ల టెంపరేచర్స్ ఆల్టర్ అయితే దానివల్ల కొద్ది బెటరే ఉంటుంది. కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల ఎక్కడైతే ఏవైతే వెయిన్స్ ఉన్నాయో కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల కూడా వారికోసిల్ వస్తుంది.
వారికోసిల్ అంటే మళ్ళీ సేమ్ అగైన్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కావచ్చు, టెస్టిక్యులర్ సైజ్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే లైంగిక సమస్యల ఎఫెక్ట్ కావచ్చు. సో రెగ్యులర్గా లేచి తిరిగితే ఆటోమేటిక్గా న్యాచురల్గా ఈ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఎవరికైనా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వాళ్ళు గంటల తరబడి కూర్చుంటారు, 6-7 hours టెస్ట్ కూర్చుంటారు. నేను చెప్తే ప్రతి 45 minutesకి ఒక బ్రిస్క్ వాక్ చేయండి, దానివల్ల సెట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. రైట్ సార్. ఇక మామూలు సగటు వ్యక్తి సమస్య ఏంటంటే పొద్దున్న లేస్తే వాళ్ళకి టార్చర్, ఈఎంఐలు అంటాడు, ఇంకేదో అంటాడు, టార్గెట్లు అంటాడు, సేల్స్ అంటాడు, ఇట్లా యమ టెన్షన్ ఉంటుంది. సో ఈ మానసికపరమైన ఒత్తిడి కూడా లిబిడోని దెబ్బతీస్తుందా సార్? 100%. అవునా? అంటే అన్నిటికంటే లిబిడో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే అన్ని అయితే లిబిడోకి మేజర్ రీజన్ ఏంటి, నీ బ్రెయిన్ ఫ్రీ ఉండాలి. నువ్వు ఒకవేళ సెక్స్ చేయాలని ఒక థాట్ రావాలి అంటే ఈ పిచ్చి థాట్స్ అని ఉండొద్దు. వీడు ఇన్ని థాట్స్లలో సెక్స్ని వాడు ఇన్వాల్వ్ కూడా చేయలేడు. సో వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము ఒకటే చెప్తా, ఎప్పుడైనా మీకు ఎటువంటి స్ట్రెస్ ఉంటే వర్క్ స్ట్రెస్ మీ బెడ్రూమ్ డోర్ దగ్గర ఎండ్ అయిపోవాలి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్సెస్, కొట్లాటలు బెడ్ ఎండ్జ్ కాడ ఎండ్ అయిపోవాలి. బెడ్ ఎక్కిన తర్వాత 2 new persons లా ఉండాలి. లేకపోతే మీ సెక్స్ బాగుండదు, మీ డ్రైవ్ బాగుండదు, మీ కోరిక బాగుండదు. ఇంకోటి చాలా మందిలో ఉన్న ఇదే ప్రాబ్లం. ఇంత ప్రెషర్, చాలా మంది ఐ సీ లాట్స్ ఆఫ్ పొలిటీషియన్, అంత ప్రెషర్ లో వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేయగలుగుతారు? అదే కదా, వాళ్ళు సివియర్ స్ట్రెస్ లో వస్తారు నా దగ్గర. స్ట్రెస్ చూసుకున్నా. ఒక యంగ్ ఎమ్మెల్యే ఎంపీ కూడా చేశాడు. అసలు టాబ్లెట్ వేసుకుంటున్నాడు కారెక్కి. ఏంటన్నా ఇది అంటే, మీ అమ్మ జీవితం ఏందబ్బాయి, అనవసరంగా వచ్చిన పాలిటిక్స్ లో తల పట్టుకుంటున్నాడు. పాపం నేను ఐ సీ దెమ్, ఐ వెరీ పిటీ విత్ దెమ్. నా దగ్గర చాలా మంది వస్తుంటారు కదా సార్, వాళ్ళ స్టోరీస్ ఉంటుంటే పాపం మనలానే ఉంటాయి, కానీ ఆ స్ట్రెస్ మనకున్న దానికి ఒక 100 times ఎక్కువ. ఎవడు ఎప్పుడు లేపుతాడో తెలియదు, రాత్రి 2 గంటలకు ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు, ఆన్సర్ చేయకపోతే అది ఒక పెద్ద న్యూస్. మా సార్ ఆన్సర్ కూడా చేస్తాడు నా ఫోన్. ఇంత కష్టంలో ఉంటే పాపం ఒక ఎమ్మెల్యే పాపం వెరీ క్లోజ్ పర్సన్, నాకు వెరీ క్లోజ్ టు హార్ట్ కూడా, మంచి ఆయన ఒక స్టోరీ చెప్పిండు పాపం. నాకు అది చాలా అనిపిస్తుంది. రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది ఆయనకి. ఫోన్ వస్తే ఇట్లా పాపం ఆయన అంత నిద్రలో, అంత పెద్ద మనిషి ఫోన్ లేపి ఆన్సర్ చేసి, ఏమైంది బాబు అంటే, ఇట్లా మా తమ్ముడిని జైలు వేసిరు సార్, మీరు చెప్తే వదిలేస్తారు అని. అరే పాపం మీద జెన్యున్ కేసు లెక్కన ఉంది, ఎందుకు జనరల్లీ పోలీసు అట్లా మిస్టేక్ చేయరు కదా, రాత్రి 2 గంటలకు ఎందుకు ఎత్తుకుపోయారు. ఫోన్ చేస్తే ఆడ ఎస్ఐకి ఫోన్ చేస్తే, సార్ వైఫ్ ఫుల్ తాగొచ్చి వైఫ్ని ఫుల్ కొట్టిండు సార్, మొత్తం ఆ ముఖమంతా బ్లీడింగ్ అవుతుంది, వైఫ్ని చంపేస్తాడేమో అని చెప్పి వచ్చి స్టేషన్లో పడేసి, ఫుల్ తాగి ఉన్నాడు వాడు అని ఫోన్ చేశారే. మరి పోలీసు వాళ్ళు కూడా కరెక్టే, వాడు కొడితే ఆమె కొట్టి చంపితే చేస్తే, మళ్ళీ ఈయన ఫోన్ చేసినట్టు ఆయనకి, ఫోన్ చేసి ఫుల్ తాగి కొడుతున్నాడు అంటే, అవన్నీ కాదు, నేను నీకు ఫోన్ చేసినా నువ్వు వాడిని వదిలిపి అంతే, వేరే అంటే బాబు ఇంత పెథటిక్ సిచ్యువేషన్. వాడు ఫోన్ చేసి నా భార్యని, వాడు తమ్ముడు కొట్టిండు, వాడిని జైల్లో వేసిరు వాడిని, ఈయన ఏం చేయగలుగుతాడు రాత్రి 2 గంటలకి? సాక్షాత్ కేటీఆర్ కి ఒక అమ్మాయి ఫోన్ చేసినట్ట, సార్ మా వాడలో నీళ్లు వస్తలేవు, ఎప్పుడు పంపిస్తారు ట్యాంకర్ అంటే. వాళ్ళు సామాన్య మనుషులు.